పాస్టర్ అబ్రహం కేడిఎస్ గారు హైదరాబాద్ అమ్మర్పేటలో సువార్త పరిచర్యలో ఉన్నాడు. ఫుల్ టైము సమర్పించుకొని దేవుని పరిచర్యలో ఒక స్లమ్ ఏరియాలో దేవుడు చెప్పిన చోట ఉండి గొప్ప దైవజనుడయ్యి ప్రభు సన్నిధిలో ఎదురాశ లేని ప్రేమ చూపుతూ బీదవారిని అనేకులను చేరదీసి వారిని చదివించి వారికి ఆహారం పెడుతూ అనేక మంది పిల్లలను చదివిస్తూ ఒక మాదిరికరమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనుడు పాస్టర్ శామ్యూయల్ అబ్రహాం కేడిఎస్ గారు. వారు మన మధ్యలో ఈ రోజు లేకపోయినా దైవజనుడైన అబ్రహాం స్థాపించినటువంటి ఈ మినిస్ట్రీ, ఈ సంఘములో బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలని ఏ నినాదాన్ని ఎత్తుకొని దైవజనుడు ముందుకు వెళ్ళాడో అదే మన జీవనత ఈనాడు మినిస్ట్రీలో మండుతుంది. ఆ దైవజనుడంట ఒకసారి తన కాలు కుళ్ళిపోతే, శీల మండల ఎముక కుళ్ళిపోతే, మహాశ్రమంలో, మహావేదంలో, మహా ఇబ్బందుల్లో ఉండి దేవుని సన్నిధిలోనంట ఆయన కాలు బాగు చేయమని దేవుణ్ణి అడగలేదంట. కానీ నా దేశాన్ని రక్షించండి ప్రభువా, నా దేశాన్ని దీవించండి ప్రభువా, నా శరీరాన్ని నువ్వు ఇత్తలముగా వాడినా, ఎరువుగా వాడినా, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే తండ్రి, నా దేశం జీవించబడాలని ప్రార్థన చేసిన దైవజనుడు పాస్టర్ కేడిఎస్ అబ్రహాం గారు. ఆయన అంటాడు, యోబుకు మించి శ్రమ ఉంది నాకు, యోబుకు మించి కష్టం ఉంది నాకు. నేను ఏ రోజు కూడా దేవుడిని నాకున్న గాయాన్ని బాగు చేయమని నేను దేవుడిని అడగలేదు. ఆత్మల సంపాదన కొరకే, నిత్యము నా దేశంలో కొరకే ప్రార్థన చేసినానని సవాలు విసిరి నిలిచి చెప్పినోడు పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు.